యాంకర్ ఈయన గుర్తుపట్టారా? ఈయన గుర్తుపట్టారా? నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, దివ్వెల మాదిరిని అందుబాటు సీన్ గురించి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు ఇతను యాంకర్ మాట. ఇతను స్టూడియోలో కూర్చొని దివ్వెల మాధురి పుట్టినరోజు నాడున దువ్వాడ సీనుని దివ్వెల మాధురికి కళ్ళలో కళ్ళు పెట్టి ఐ లవ్ యూ చెప్పించాడు. మనం వీడియో కూడా మాట్లాడుకున్నాం కదా, అతనే ఇతనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఏకంగా ఆర్టీవీ స్టూడియోలో కూర్చోబెట్టేసి మాధురి చేత డ్యాన్స్ చేయించేస్తున్నారండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కళ్ళలో కళ్ళ పెట్టి పాట పాడండి, మూతిలో మూతి పెట్టి డ్యాన్స్ చేయండి. ఏం మాట్లాడాలి ఇది ఇద్దరం? ఇంకో చాలామంది అంటున్నారు ఈ వీడియో నువ్వెందుకు చూపిస్తున్నావు అని చెప్పేసి అని. అంటే అది ఇద్దరు నేను ఒక్కడే చూడాలా, మీరు చూడొద్దా? ఇది కూడా ఒక రకమైన కక్ష లాంటిదే. ఇదిగోండి, అబ్బా మా జీవితం ఏం కనవ పట్టిందిరా బాబు తెలుగు మీడియాకి. తెలుగు మీడియాకి వీళ్ళిద్దరు దిక్కయ్యారండి. ఏం అంతకుమించి మనం ఏం మాట్లాడలేము. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ డ్యాన్సులు వేయించేయడాలో, వాళ్ళ చేత ఏకంగా ఐ లవ్ యూలు చెప్పించేయడాలో, ఈవిడిని ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పని స్పందన ఏంటి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని ఈవిడి చేత తిట్టించేయడం. ఒకవేళ దువ్వాడ సీనిని అరెస్ట్ చేస్తే నేను ఊరుకొని ఎరగదీసి పోటీ చేస్తానని చెప్పేసి ఆవిడ సమాధానం చెప్పడం వర్ణించలేము అంతే. కాస్తన సిగ్గనిపించట్లేదండి. ఇక దువ్వాడ సీన్కి ఈవిడికి కొంచెం కూడా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మనకు అంత వయసు వచ్చింది, ఎక్కిలి చేష్టలు చేయకూడదు, హుందాగా ఉండాలి అనేది కాస్త అయినా సరే సిగ్గు సెరవు లేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వీళ్ళిద్దరే. అంటే డ్యాన్స్ చేయడం తప్ప, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం తప్ప, కలిసి ఉండడం తప్ప అంటే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, అది మనకు సంబంధం లేదు. కానీ ఈయన ఒక ఎమ్మెల్సీ, దువ్వాడ సీన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడు. పర్సనల్ విషయాలే కాదనట్లా, కానీ బయట మీడియాలో కూర్చున్నప్పుడు ఇలా కోతుల్లాగా ఎగరకూడదు. అర్థమైందా? సిల్లర వేసాలు వేయకూడదా? మీరేనా 16 ఏళ్ళ చిన్న పిల్లలా? మీరేం టీనేజ్లో ఉన్నారా? అడ్డగడ్డకు వచ్చినట్టు 60,000 పైనే నీకు ఒక 40 దగ్గర నీకు 40 ఉంటాయి. అక్కడికి కూర్చొని భరతనాట్యం చేస్తున్నారు. భరతనాట్యం మనం కూడా మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడం, ఇక్కడ రాజకీయ విశ్లేషణ చేసేడుగా మళ్ళీని నేను ఎరగదీసేస్తాను. ఏంది మనం ఎరగదీసేసేది? ఈ కోతి డ్యాన్సులు కాకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు 3 పిల్లలు కదా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీ పిల్లలు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అసలు. కొంచెం నామూసి అనిపించట్లేదా? అలా మిమ్మల్ని గేలి చేస్తున్నారా, లేదంటే క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారా? వీళ్ళని మిడిల్లో కూర్చోబెట్టి వీళ్ళ చుట్టూ కొంతమంది జర్నలిస్టులు యాంకర్లుగా అక్కడ కూర్చొని వీళ్ళందరినీ ఎంత ట్రోల్ చేస్తున్నారంటే అంత ట్రోల్ చేస్తున్నారు. అది కూడా తెలుసుకోలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. లెక్కేసుకుంటే వీళ్ళ పైన ప్రేమో లేదంటే మీ మీద ఇదో కాదు వాళ్ళకి. మిమ్మల్ని కావాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నా సరే మీరు అది కూడా తెలుసుకోలేకపోతున్నారు కదా. ఇది ఎంత దరిద్రమా? ఆ మాత్రం మనకు తెలియదు. ఇప్పుడు ఆడన 10 నిమిషాలు మొత్తం మాట్లాడితేనే ఆడు మనల్ని విక్రెత్తున్నాడా, ఎటకారంగా మాట్లాడుతున్నాడా, మనల్ని గేలి చేస్తున్నాడా, మనం ఇంకొక రకంగా ఇచ్చేస్తున్నాడా అనేది మనకి 5 నిమిషాలు మాట్లాడితే మనకు అర్థమైపోద్ది. ఎదుటి వ్యక్తి మనం మాట్లాడే విధానంలోనే తెలిసిపోద్ది. మనకు నచ్చితే అక్కడ కూర్చుంటాం, లేకపోతే నువ్వు మాట్లాడే తప్పురా అబ్బాయి, అచ్చమాటలు నా మీద జోకులు వేయకు, అచ్చమాటలు నువ్వు ఎటకారంగా మాట్లాడు మాకు, నేను నలుగురు లోకు అయిపోతాను, నన్ను తక్కువ చేసి మాట్లాడు మాకు అని చెప్పేసి అని డైరెక్ట్గానే చెప్తాం. మా దరిద్రం ఏంటంటే ఈవిడ మరీ ముఖ్యంగా డ్యాన్స్ చేసామంటే నేను రెడీ, భరతనాట్యం వేయాలా లేదంటే బ్రేక్ డ్యాన్స్ వేయాలా, నేను వేసేస్తాను అంటుంది ఆవిడ. కళ్ళల్లో కలిపెట్టి ఐ లవ్ యూ చెప్పామంటే కళ్ళల్లో కలిపెట్టి ఐ లవ్ యూ చెప్పేద్ది. మీడియా కాబట్టి ఆ ఒక్కడికి ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మూతులు మూతిట్టామన్నా సరే ఆ మీడియా ముఖంగా కూర్చొని మూతులు మూతిట్టేద్ది అవసరం అయితే. ఏం దరిద్రాలు, ఏం పోయే కాలాలో మీరు మెగా రాజకీయాల గురించి విశ్లేషణ చేసి, రాజకీయాల గురించి మాట్లాడేసి, పరిపాలన గురించి మీరే మాట్లాడాలి, రాష్ట్ర ప్రజల గురించి మీరే మాట్లాడేయాలి, ఎవడలా బతకాలనేది మళ్ళీ మీరే చెప్పేయాలి. మాట్లాడితే మీ వ్యక్తిగతం మా వ్యక్తిగతం అన్నప్పుడు మీడియాలో ఎందుకు కూర్చోవాలి మనం? మీరు మీడియాకి ఎక్కేసిన తర్వాత మీ వ్యక్తిగతం అంటే కుదరదు అక్కడ.
మీ అంతటి మీరు మీడియాలో కూర్చొని ఇది మా వ్యక్తిగతం అంటే కుదరదు. మీరు మీడియాకి రాకముందు, మీరు మీడియాకి రాకుండా అది మా వ్యక్తిగత అంశం అండి, అది మా వ్యక్తిగత వ్యవహారం అండి, మేము మా ఇంట్లో తేల్చుకుంటాం అని మనం ఏడాలి. మీడియాకి ఎక్కేసి నన్ను ఎవడో ఏమో అనకూడదు, మమ్మల్ని ట్రోల్ చేయకూడదు, మా గురించి ఎవడో మాట్లాడకూడదు అంటే కుదరదు. మిమ్మల్ని ఎవడో ట్రోల్ చేయట్లా, మిమ్మల్ని కేవలం ఆర్టీవీ కూడా ట్రోల్ చేస్తున్నాడు. మిమ్మల్ని ఇంకొకటి మీరు ట్రోల్ చేయాలా? గరిద్దిలా గడ్డి అంచులు చూడండి మళ్ళీ. అబ్బా అరే అంటే కళా పోషకులండి అది. అబ్బా శబాష్ మొత్తానికే ఆర్టీవీ ఒక అడుగు ముందుకేసిందండి. ఎవరో తీసుకురాని సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఉందండో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట ఇది. సౌండ్ ఎందుకు పెట్టట్లేదంటే ఆ సాంగ్స్ అన్నీ ఇక్కడ మనం వినిపించలేం, దరిద్రం కూడానా. ఏదో ఏదో వెనకరికి ఒక సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, అప్పట్లో మహారాజులు ఇలా కూర్చునేవారు, చిలకెత్తిలా డ్యాన్సులు వేసేవారు అని చెప్పేసి. చిలకెత్తులు కాదు, ఏదో ఉంటుంది మొత్తానికి. అంత చక్కగా అంత అందంగా ఉన్నారు అనమాట. కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి చెత్త వార్తలు, ఇలాంటి తప్పుడు వార్తలు, సమాజానికి పనికిరాని ఇలాంటి ప్రోగ్రాములు దయచేసి నిర్వహించొద్దని చెప్పేసి ఆర్టీవీ వారికి మా రిక్వెస్ట్. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మీకు మహా అయితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్పితే వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగం లేదు. దివ్యల మాధురి వల్ల ఆయన భర్తకు కానీ, ఆవిడ భర్తకు కానీ, ఆయన అనేసాను, ఆవిడ భర్తకు కానీ, ఆవిడ ముగ్గురు పిల్లలకి కానీ, ఆవిడ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికి పావలద్దల ఉపయోగం లేదు. మా సినిమా అంటారా మనం సపరేట్గా చెప్పుకోవసరం లేదు. ఎవడో 10 ఓట్లు కూడా వేయడు ఇప్పుడైతే కనుక. ఏదో అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేసేసాడు. ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే. అచ్చెన్నాయుడు గారి చేతిలో ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికిమాలని హైలైట్ చేయొద్దు. ఇది మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మా సినిమా అంటారా మనం సపరేట్గా చెప్పుకోవసరం లేదు. ఎవడో 10 ఓట్లు కూడా వేయడు ఇప్పుడైతే కనుక. ఏదో అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేసేసాడు. ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే. అచ్చెన్నాయుడు గారి చేతిలో ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికిమాలని హైలైట్ చేయొద్దు. ఇది మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి.